ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు, కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటుంది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంని నా ఫ్యాన్స్ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది, నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు, అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, 100% లో స్టార్ట్ చేసాం. మణికంఠ